కొన్నిసార్లు ఏరోస్ ప్రేమనే క్రీస్తు ప్రేమ అనుకుంటారు, కొన్నిసార్లు ఫిలియో ప్రేమనే క్రీస్తు ప్రేమ అనుకుంటారు. నో 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 నో. క్రీస్తు ప్రేమ ఉద్రేకాలు లేనిది. దాన్నే పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పాడు 13వ అధ్యాయంలో, ప్రేమ అది ఉద్రేకపడదు, ఉప్పొంగదు, త్వరపడదు. అవునా? అన్నిటినీ సహిస్తుంది. ఉందా లేదా? అది ఏ ప్రేమ? అది ఫిలియో ఏరోస్ ప్రేమలు కావవి, అగాపే ప్రేమ. అది త్వరపడదు, ఉప్పొంగదు, అన్నిటినీ నమ్ముతుంది. అది ఆమేన్. అన్నిటినీ తాలుకుంటుంది. అదే ప్రేమ. దట్స్ ద లవ్. ఆ ప్రేమతో నువ్వు వెళ్ళాలి, ఆ ప్రేమతో నువ్వు వాళ్ళని జయించాలి, ఆ ప్రేమతో నువ్వు వాళ్ళని తీసుకురావాలి. ఆమేన్ అంటారా? సో ఎప్పుడు కూడా స్త్రీ తను ఎప్పుడు కూడా భర్తకు లోబడి, క్రైస్తవ భార్యగా భర్తకు ఎప్పుడు లోబడి ముందుకెళ్ళాలి. కానీ లోబడి వెళ్ళడం అంటే ఏంటిదో కూడా నేను చెప్పాను, మీకు అర్థమైంది అనుకుంటా. మరియు ప్రవక్త చెప్పినట్లుగా పురుషుడు ఎప్పుడూ మొదటి స్థానాన్ని కోరుతాడు ఇంట్లో. భార్య కూడా ఏం చేయాలంటే పురుషునికే మొదటి స్థానం ఇవ్వాలి. నేను చాలాసార్లు నేను చూశాను, నా జీవిత ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మాట్లాడుతున్నారు అనుకో, ఆమె మాట్లాడుతూ ఉంటుంది, ఆయన మాట్లాడాడు. ఒకవేళ ఆయన ఏదైనా మాట్లాడాడు అనుకో, ఊరుకో నీకెందులో రాగు. అతన్ని ఎంతగా బాధిస్తుందో తెలుసా ఆ మాట. మరి తర్వాత వాళ్ళు నాకు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎందుకు బతుకుతానో నాకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు, చచ్చిపోవాలనిపిస్తుంది. చూసారుగా మీ ముందటిని ఎట్లా తీసిపడేసిండో. నెవర్ 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 ఎప్పుడు కూడా భర్తనలా ఇతరుల ముందు తీసేయద్దు. మొదటి స్థానం ఇవ్వాల భర్తకు. అది అతను కోరుకుంటాడు. భార్య దగ్గర కోరుకున్నది ఏంటిదంటే మొదటి స్థానము అతనికే నువ్వు ఇస్తున్నావని, నీ యొక్క ఏకాగ్రత అంతా అతనిపైననే ఉన్నదని, నీ ప్రేమంతా అతనిపైననే ఉన్నదని చూడాలని కోరుకుంటాడు భర్త. స్త్రీలారా, ఈరోజు మీకు చాలా కీస్ ఇస్తాను నేను, తాళం చేతులు. మీ భర్తలను మీరు ఎలా ఒక కుటుంబముగా ఉంచుకోగలరో నేను చెప్తున్నాను ఇవి. అవునంటారా? అందుకే భర్త ఏం చేస్తాడట అంటే, ఇంటికి అలసిపోయి వచ్చినప్పుడు, పొలంలో పనిచేసో లేకపోతే ఉద్యోగం చేసో లేకపోతే వ్యాపారం చేసో ఇంటికి అలసిపోయి వచ్చినప్పుడు గుమ్మమ్మ దగ్గర తన భార్య తన కొరికి ఎదురు చూస్తూ తను రావుడితోటే తను కౌగిలించుకొని తన యొక్క ఒడిలో కూర్చొని అతని ముందు జుట్టును ఇలా ఇలా, తెలుసుగా మీకు, ఇలా ఇలా అంటూ, ఈరోజు చాలా అలసిపోయి ఉన్నావు డాడీ, ముద్దుగా డాడీ చాలా అలసిపోయి ఉన్నావు డాడీ, నేను నీకు భోజనము పెడతాను, సిద్ధపరుస్తాను, నువ్వు సిద్ధపడిరా, స్నానం చేసిరా, నీకు నీళ్ళు పెడతాను. ఆయన నీళ్ళు పెట్టి స్నానం అన్ని చూసుకొని ఆ తర్వాత అతనితో కలిసి భోజనం చేస్తే అతను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోడిగా. సాయంత్రం ఆఫీస్ అయిపోడుతోటే, లేదా పొలంలో పని అయిపోడుతోటే, లేకపోతే వ్యాపారం అయిపోడుతోటే ఇంటికే వస్తాడు తప్ప ఎక్కడికి పోడు. అదే నువ్వు ఆ గాయత్రి సీరియల్ ముందట, లేకపోతే దాని ఏమంటారు అగ్నిగుండం సీరియల్ ముందట కూర్చొని మీ ఆయన ఎప్పుడు వచ్చిండో కూడా గమనించకుండా, ఒకవేళ ఆయన వచ్చిన సంగతి తెలిసేటట్టు శబ్దాలు చేసినా, మాటలు వినపడతలేదు, కొన్ని శబ్దాలు ఆపో అని అన్నావు అనుకో, ప్రేమలో నువ్వు చూపించే నిర్లక్ష్యాన్ని బట్టి అతను వేరే దారిలోనికి, అడ్డదారిలోనికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. స్త్రీ ఎప్పుడు తన ప్రేమను తన భర్త పట్ల చూపించాలి. తన భర్తకు మొదటి స్థానం ఇస్తున్నట్లు, తన భర్త పట్ల తను ఎంతో ప్రేమ కలిగి ఉన్నట్లు ఆమె ఎప్పుడు చూపించాలి ఆమె ప్రవర్తన ద్వారా. అంతేగాని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే ఒక పురుషుడు కోరుకునేది ఏంటిదంటే, తను ఎంతో కష్టపడి ఇంటికి వెళ్తాడు, కష్టపడి పనిచేసి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక నవ్వుకుంటూ ఎదురు చూసే భార్య. అంతేగాని చీర కొనేయలేదని, ఈరోజు షాపింగ్కి తీసుకుపోలేదని అలా ఉండే భార్య కాదా అని కావాల్సింది. అర్థం చేసుకునే భార్య,
ప్రేమ ఒకరినొకరు అర్థం చేసుకున్నట్లు చేస్తుంది. కాబట్టి అర్థం చేసుకునే భార్య కోసము పురుషుడు ఎప్పుడు పరితపిస్తాడు. ప్రేమతో ఎదురు చూసే భార్య కోసం. నువ్వు నీ భార్య నీతో ఇలా అన్నదనుకో, పురుషునితో ఇలా చెప్పిందనుకో, తన భర్తతో, నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు, ఆఫీస్ అయినాక ఇంటికి రా, నేను నీ పిల్లలము కలిసి ఎదురు చూస్తున్నాం, ఆ సాయంత్రము నీతో గడపాలని, నీతో కలిసి భోజనం చేయాలని, నీతో కలిసి మాట్లాడాలని. అతను ఎక్కడికి వెళ్ళడిగా, ఆఫీస్ అయిపోతుంటే, లేదా పొలంలో పని అయిపోతుంటే, లేకపోతే వ్యాపారం అయిపోతుంటే ఇంటికే వస్తాడు. ద నెగ్లిజెన్సీ ఆఫ్ లవ్, ప్రేమ నిర్లక్ష్యం చేయబడడం వలననే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. ప్రేమ నిర్లక్ష్యం చేయబడడం వలననే, భార్య భర్తల మధ్యలో ప్రేమ నిర్లక్ష్యం చేయబడడం వలననే కుటుంబాలు చీలిపోతున్నాయి, తప్పుడు దారిలోకి వెళ్ళిపోతున్నారు. ఇదే ప్రేమ ఇంకొక స్త్రీ చూపిస్తే, అతను ఆఫీస్లో ఇంకో స్త్రీ చూపిస్తే, ఆఫీస్లో నా అమ్మాయితో ఉండిపోతున్నాడు, ఈమెను విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు? ఏ ప్రేమనైతే నువ్వు చూపించాలో అది ఇంకో స్త్రీ చూపిస్తుంది కనుక అతను అటువైపు ఆకర్షించబడుతున్నాడు. సేమ్ వైస్ వర్సా, పురుషుల విషయం కూడా అంతే. ఏ ప్రేమనైతే నీ భార్యకు నువ్వు చూపించాలో అది నువ్వు చూపించకపోయేసరికి ఆమె ఎవరైనా ఆఫీసులోనో, లేకపోతే ఇంటి పక్క వాళ్ళో, లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్లనో, లేకపోతే ఎక్కడైనా వీధులనో అలాంటి ప్రేమతో మాట్లాడే పురుషుడు కనబడ్డాడు అనుకో, ఆటోమేటిక్గా ఆమె అటువైపు తిరిగిపోతుంది. చాలా కుటుంబాలు విచ్ఛిన్నమవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రేమ నిర్లక్ష్యం చేయబడడం.